ఇదైతే ఏదైతే వీళ్ళు కడుతున్నారో ఇది వాళ్ళు స్వతహాగా కట్టామనింది 6 నెలలే. 6 నెలలలో వాళ్ళు కట్టలేదు. కాంగ్రెస్ దాని వెంట పడింది. హమీద్ అన్న దాని వెంట పడినారు, దినకర్ రెడ్డి గారు దాని వెంట పడినారు. కాంగ్రెస్ జ్యోతమ్మ పోరాడినారు, ధర్నా చేసినారు, కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చినారు. అయిన తర్వాత దాని తర్వాత ఇంకొక వార్నింగ్ కూడా అయిందంటే షర్మిలమ్మ గారు స్వతహాగా వచ్చి ఇక్కడ ధర్నా చేస్తాం ఒకవేళ పని మొదలు పెట్టకపోతే అని అన్నందువల్లనే ఈ పని మొదలైంది. ఇది ప్రజల విజయం, కాంగ్రెస్ విజయం. కాంగ్రెస్ విజయం అంటే ప్రజల విజయం. ఎందుకంటే ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున ఉంటుంది. ఇది హమీద్ అన్న విజయం, దినకర్ రెడ్డి గారి విజయము, ఇది కాంగ్రెస్ విజయం అని ఇంకోసారి ప్రజలకు వినియోగించుకుంటున్నాను. రాబోయే కాలంలో ఎన్ని సమస్యలైన ప్రజల కోసము, ప్రజల పట్ల ప్రజల పక్షాన నిలబడి పోరాడే పార్టీ ఏదన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని తెలుపుకుంటున్నా. ఇన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి ఇక్కడ కడపలో, ఇన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి, ఎన్ని కట్టింది కాంగ్రెసే. ఒక ఫ్లైఓవర్ కూడా కట్టలే. 2 ప్రభుత్వాలు మేమని ఒకరి భుజాన ఒకరు చూసుకుంటున్నాం, మేమే కట్టేస్తున్నామని. ఏం కట్టడం లేదు. ఊరికి దీనికి ఇంకా కడతారా లేదా, లోకల్ ఎలక్షన్ వస్తున్నారు అనేది మాకు ఇంకా డౌట్గానే ఉంది. తొందరగా పూర్తి చేయాలా, ఎందుకంటే ప్రజలకు ఆస్తి నష్టం ఉంది గోడ పగలగొట్టడం వల్ల. ఇన్ని ఫ్లైఓవర్లు కట్టింది కడప అంటే, ఫ్లైఓవర్స్ అంటే అది కాంగ్రెస్, ఫ్లైఓవర్స్ అంటే బ్రిడ్జిలు అంటే అది కాంగ్రెస్ అని ఇంకోసారి మరి నేను తెలుపుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. షర్మిలమ్మ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం, జ్యోతమ్మ నాయకత్వం, జ్యోతమ్మ నాయకత్వం.